మేము అది ఒక్కడే కాదు, మా ముఖ్యమంత్రి గారు ఈ 11 నెలల కాలంలో అనేక విదేశీ పర్యటనలు, సౌత్ కొరియా కావచ్చు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టణాలని గమనిస్తూ ఆ పట్టణ ప్రాంతంలో ఆ నదిని సుందరంగా పునరీకరణ చేస్తే, నదిని పునరుజ్జీవం చేస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆయన స్టడీ చేసి ప్రత్యేకంగా గతంలో గత 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు చేస్తా అని చెప్పి చేయని పనులు ఈ 11 నెలల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే మూసి ప్రక్షాళన కావచ్చు, మూసి పునరుజ్జీవం కావచ్చు, ఈ హైదరాబాద్ నగరానికి కొత్త శోభ తెచ్చే ఒక ప్రయత్నం కావచ్చు. మీరే అన్నారు తొలి అడుగు వేయాలి, అడుగు వేస్తే కదా తెలిసేదని. అవును కిషన్ రెడ్డి గారు, మేము తొలి అడుగే వేస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం తొలి అడుగే. మీరు గమనించాల్సింది, మీరు అసత్య ప్రయత్నాలు, అబద్ధ మాటలు ఏంటంటే 1,50,000 కోట్ల రూపాయలతో మూసిని ఎలా ప్రక్షాళన చేస్తారు, నిధులు ఎక్కడివని. సబ్జెక్టు కరెక్షన్, 1,50,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎక్కడా అనలా. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ హైదరాబాద్ నగరంని ఈ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాము. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రజాప్రభుత్వం మెట్రో రైలు కావచ్చు, 4 సిటీ కావచ్చు, రోడ్లు బ్రిడ్జిలు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసిని కూడా ప్రక్షాళన చేస్తామని కంటిన్యూగా చెప్పారు. దాన్ని మీరు ముదుటంతా వదిలిపెట్టి 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు కేటీఆర్ ఒకటి, నువ్వు అదే పుట్టారు అన్నదమ్ములు ఇద్దరు. మీరు ఎన్ని చెప్పినా కేటీఆర్ కిషన్ రెడ్డి గారు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకతాను ముక్కలే. మీకు అనుకూలంగా ఉండాలనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకుంది.